ఓపికంతా కూడా తీసుకుని ఒక బ్రహ్మాస్త్రాన్ని రెడీ చేస్తే అది కాస్త హైకోర్టు దెబ్బకి బిగిపోయిందా? చెంప చెల్లు అనిపించే విధంగా ఇవాళ తీర్పు రాష్ట్ర హైకోర్టు ఇచ్చింది. కాళేశ్వరం రిపోర్ట్ గురించే కాంగ్రెస్ చాలా వ్యూహాత్మకంగా ఘోష్ కమిషన్ నియమించి ఆ రిపోర్ట్ వచ్చింది అని ప్రచారం చేసి ఎదురుదాడి కంటిన్యూ చేస్తున్న టైంలో హైకోర్టు ఏమో ఇప్పుడు అమలు చేయడానికి అనర్హం ఆ రిపోర్ట్ అని చెప్పడం చూస్తా ఉన్నాం కదా. కారణం ఏంటి? బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ వచ్చేసినట్టేనా? కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు, రేవంత్ రెడ్డి పెట్టిన ఎఫర్ట్స్ అన్ని పోయినట్టేనా? బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ వచ్చినట్టు, పొలిటికల్ మైలేజ్ పెరుగుతున్నట్టు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే అర్థమవుతా ఉంది. మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరో 2 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఊరకనే ఉంటుందా? ఏం చేసేందుకు అవకాశం ఉంది? కాళేశ్వరం కథ కమామిషు ఎలాంటి మలుపు తిరగబోతా ఉంది? ఇలా ఆశలు పెట్టుకుని ప్రచారం చేసి కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని దెబ్బతీశారు అని చేసిన ప్రచారం విషయంలోనే ఇలాంటి ఎదురు దెబ్బ తగిలితే కాంగ్రెస్ అండ్ రేవంత్ తట్టుకోగలుగుతారా? భవిష్యత్తులో ఏం జరిగేందుకు అవకాశం ఉందో డీటెయిల్డ్ గా చూద్దాం. डाटा मिसिंग होने का कोई चांस नहीं है ना? अरे అప్పుడప్పుడు కంప్యూటర్లో మనం సేవింగ్ కొట్టకపోతే పోతుంది కదా. डाटा मिसिंग होने का कोई चांस नहीं है ना? अरे అప్పుడప్పుడు కంప్యూటర్లో మనం సేవింగ్ కొట్టకపోతే పోతుంది కదా. కాళేశ్వరం తెలంగాణ రైతులకి ఎంత ఉపయోగపడిందో వేసవి కాలంలో కూడా ఇలా నీళ్లెత్తిపోస్తూ ఎంత ప్రయోజనం కలిగిస్తుంది అనేదానికంటే కూడా కాళేశ్వరం చుట్టూ అమలు చేసిన రాజకీయ వ్యూహం మాత్రం కాంగ్రెస్ కి బ్రహ్మాండంగా కలిసి వచ్చింది గత ఎన్నికల్లో. అంతే కదా, సరిగ్గా పీక్ టైంలో పోలింగ్ కి ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇదిగో ఒక బ్యారేజ్ కి ఇలా బేటలు వచ్చినాయి అనే వార్త బయటకు వచ్చేసరికి అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం. కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయిపోయింది. చూశారు కదా, రేవంత్ అన్నారు ఒక పదాన్ని ఖాయం చేసి అసలు ప్రజాధనాన్ని కొల్లగొట్టేశారు, అరాచకం జరిగిపోయింది, అవినీతి జరిగిపోయింది అని ప్రచారం చేయడం, ఆ ప్రచారానికి జనం సానుకూలంగా రెస్పాండ్ అవడం అనేది గత ఎన్నికల్లో చూసాం. అందుకోసమే పట్టణ ప్రాంతాల్లో కంటే రూరల్ ఏరియాలో కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వచ్చినాయి, రైతుల ఓట్లు కాంగ్రెస్ కి పడినాయి. అసంతృప్తికి తోడు ఆరోపణలు కలిసినాయి అనమాట. ఆ అడ్వాంటేజ్ ని గత కొంతకాలంగా కంటిన్యూ చేస్తా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఘోష్ కమిషన్ వేసి అసలు కాళేశ్వరంలో నిజాలు నిగ్గు తెలుస్తాం అని హంగామా చేయడం చూసాము. తీరా చూడబోతే ఘోష్ కమిషన్ సిఫార్సులు విచారణ అర్హం కాదు అని హైకోర్టు చెప్పేసింది. అంటే మీరు ఆ రిపోర్ట్ ను బట్టి ఏమి చర్యలు తీసుకోవడానికి లేదు అని చెప్పి కేసీఆర్ తో పాటు హరీష్ రావు కూడా ఊరటిచ్చింది. మరి ఇక్కడతో కథ అయిపోయినట్టేనా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పనిగట్టుకుని ఫోకస్ పెట్టి మరి కమిషన్ ని అపాయింట్ చేసిన సీఎం రేవంత్ ఊరకనే ఉంటారా? ఏం చేసేందుకు స్కోప్ ఉంది? కాంగ్రెస్ ఆల్రెడీ మొదలు పెట్టింది కదా, మేము ఘోష్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఏ చర్యలు తీసుకోవాలనుకోలా అని చెప్తా ఉంది. మరి చర్యలు తీసుకోవాలి అని అనుకోనప్పుడు కమిషన్ వేసుడు దేనికి? అంటే హైకోర్టు తీర్పు అలా వచ్చేసరికి అది మాకు ఎదురు దెబ్బ కాదు అని చెప్పాలని తాపత్రయపడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ప్రభుత్వం దగ్గర ఇంకేం ఆధారాలు ఉన్నాయి? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, అలాగే విజిలెన్స్ లాంటి రిపోర్ట్లు కూడా కాళేశ్వరం విషయంలో అప్పటి ప్రభుత్వాన్ని తప్పుపట్టిన దాఖలాలు ఉన్నాయి కదా. బహుశా అలాంటివి పట్టుకుని, అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానీ విజిలెన్స్ కానీ పట్టుకుని ఇంకొన్నాళ్ళు కథ నడిపించడానికి ట్రై చేయొచ్చు. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది అతి ముఖ్యమైనది, సిబిఐ విచారణకు ఆదేశించారు కదా, మరి ఆ విచారణను ముందుకెందుకు తీసుకుపోతలేదు అని బీజేపీ మీద ఆరోపణలు చేసి బీజేపీ బీఆర్ఎస్ రెండు కలగలిసి నడుస్తా ఉన్నాయి. అందుకోసమే బీఆర్ఎస్ ని బీజేపీ కాపాడుతా ఉంది అని ఒక్క ఆరోపణతో 2 పార్టీలను కొట్టేందుకు, ఎదురుదాడి చేసేందుకు కాంగ్రెస్ ట్రై చేయొచ్చు. ఇది పొటెన్షియల్ ప్రాస్పెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ జరగబోతున్నది ఇదే. ఎందుకంటే సిబిఐ విచారణ అని చెప్పి కొన్ని నెలలు దాటింది, ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవాలా అనే విషయాన్ని, వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చేందుకు ట్రై చేయొచ్చు బహుశా. మరి సిబిఐ విచారణ విషయంలో ఏం జరిగేందుకు స్కోప్ ఉంది? సిబిఐ ఎవరి రాజకీయ ప్రయోజనాలు కాపాడడం కోసం ఆరోపణలు బనాయిస్తుంది అనేది ఆల్రెడీ ఓపెన్ సీక్రెటే. మరి ఇప్పుడు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కేంద్రం అడుగులు వేసే పరిస్థితి ఉందా అంటే రాజకీయంగా ఆలోచిస్తే ఖచ్చితంగా లేకపోవచ్చు. ఆధారాల సంగతి తర్వాత. ఎందుకని? బీఆర్ఎస్ జనంలో బలపడతా ఉంది, దూకుడుంది, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం పుష్కలంగా కనపడతా ఉంది అనే ఫీలర్స్ తెలంగాణ జనంలోనే కాదు కేంద్రం వరకు నిఘా వర్గాల రిపోర్ట్లు ఉంటాయి కదా. ఇప్పుడున్న లెక్కల ప్రకారం 17 ఎంపీ సీట్లు ఉన్న తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంటుందంటే డజనో అంతకంటే ఎక్కువ ఎంపీ సీట్లు కేసీఆర్ దగ్గర ఉండే అవకాశం ఉంది. అసలే బీజేపీ గ్రాఫ్ పడతా ఉంది, మోడీ చరిష్మా పనిచేస్తలేదేమో అనే సంకోచం మొదలైపోయింది కదా. అందుకోసమే కదా రిజర్వేషన్ బిల్లు పేరుతోనే ఇంకోటో రకరకాల ఎత్తుగళ్ళు వేయడం చూస్తా ఉన్నాం కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ తో బీజేపీ సున్నం పెట్టుకునే అవకాశాలు లేవు. అంటే ఈ లెక్కన కాళేశ్వరం విషయంలో సిబిఐ దర్యాప్తుతో పెద్దగా తేలేది ఏమీ ఉండకపోవచ్చు. ఇది క్లియర్. ఇక్కడేమో హైకోర్టు ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు వద్దంది, కేంద్రంలో చూడబోతేనేమో బీజేపీ ఆలోచన ఇలా ఉండే అవకాశం ఉంది అనే క్లారిటీ వస్తూ ఉంది. మరి ఇలాంటి టైంలో కాంగ్రెస్ చేతిలో ఆయుధం ఉందా అంటే లేనట్టే కదా. అభాండాలు వేసి
అబద్ధాల ప్రాపగాండా చేసి మరి ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రచారాలు చేసిన రాజకీయ రాబందులు ఎవరైతే ఉన్నారో వారికి చెంప చెల్లు అనిపించే విధంగా ఇవాళ తీర్పు రాష్ట్ర హైకోర్టు ఇచ్చింది. పైపెచ్చు మొన్న ఈ మధ్యన మనం కీటాక్స్ లో కూడా మాట్లాడుకున్నాం కదా, ములుగు ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి, కొండపోచమ్మ సాగర్ నుంచి నీరు విడుదల చేయండి అని కేసీఆర్ ఫోన్ చేయగానే నీటిపారుదల అధికారులు వెంటనే రెస్పాండ్ అయ్యి నీరు విడుదల చేశారు. అంటే పంటల విషయంలో, రైతుల విషయంలో అధికారంలో ఉన్న వాళ్ళకంటే ప్రతిపక్ష నాయకుడే ఎక్కువ సోయితో ఉన్నారు, బాధ్యతతో ఉన్నారు, ఇనిషియేటివ్ తీసుకున్నారు అనే విషయం రైతులకి, ఆ కొండపోచమ్మ సాగర్ దిగువనున్న రైతులకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అర్థమైంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ ఉంటే, కేసీఆర్ ఉంటే బాగుండేదేమో అనే ఆలోచన ఆల్రెడీ ఉంది కదా. రుణమాఫీ విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు చూసినాక అంటే ప్రస్తుతం యాతన పడతా ఉన్నారు. కేసీఆర్ కేమో క్లీన్ చిట్ వచ్చే, రాజకీయం చూడబోతేనేమో ఇదిగో జగిత్యాల్లోనో మరో చోటో ఇలాంటి దూకుడు కనపడతా ఉంది. ఈ మూడు కలిసి బీఆర్ఎస్ కి ఉత్సాహాన్ని ఇస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లోకి నెడతా ఉన్నాయి. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలోకి తోసేస్తా ఉన్నాయి. అంతే కదా, కాళేశ్వరాన్ని నమ్ముకొని కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అనే ప్రచారం చేసి రైతుల్లో అసంతృప్తి పెంచారు, అవినీతి ఆరోపణలు బనాయించారు, రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకున్నారు. తీరా చూడబోతే అదే రైతులు బీఆర్ఎస్ వైపు చూసే పరిస్థితులు వచ్చినాయి. అవినీతి ఆరోపణల విషయంలోనేమో హైకోర్టు తీర్పు చూడబోతే ఎదురొచ్చింది కాంగ్రెస్ కి. ఇంకేముంది చేతిలో, రాజకీయం మారుతున్నట్టే కదా దీన్ని బట్టి చూస్తే. పైగా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు చేస్తున్న ఆర్గ్యుమెంట్ చూస్తూ ఉంటే తెలంగాణ జనం నవ్వుకునే పరిస్థితి కదా. ఆర్టీసీలో సమ్మె మొదలైతే మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమన్నారు, ఆ పార్టీ నాయకత్వం హరీష్ రావు గారు మాజీ అధ్యక్షుడిగా కుట్ర ద్వారా ఆర్టీసీ వైఫల్యాన్ని చేపట్టే ప్రయత్నం జరుగుతుంది. చూసారుగా, బీఆర్ఎస్ హస్తం ఉన్నది, హరీష్ రావు ప్లానింగ్ ఉంది దీని వెనక అని చెప్తున్నారు. అది ఎవరికి నష్టం, ఎవరు పరువు పోతున్నట్టు ఇలాంటి ఆరోపణల వల్ల? అంటే ఒకటే అర్థమవుతుంది కదా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కార్మిక సంఘాలైనా ప్రజలైనా ఎక్కువ ప్రభావితం చేయగలుగుతా ఉందా? వాళ్ళు చెప్పినట్టే వీళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు అంటే ఎవరు బలవంతులు అన్నట్టు? ఆరోపణలు చేసే ముందు కొంచెం ఆలోచించాలా. మంత్రులైనా, ప్రభుత్వం అయినా, ముఖ్యమంత్రి అయినా సమ్మెలకు కారణం బీఆర్ఎస్ అని, రైతు సమస్యల కారణం బీఆర్ఎస్ అని ఇలా ప్రతిదానికి ముంగటోడి మీద బండలేసి నెట్టుకొద్దాము అని అనుకుంటే గనక మొదటి ఏడాది నడవచ్చునేమో. ఆల్రెడీ ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఏమో అయిపోయాయి కదా. ఇక ముందున్నదంతా సవాళ్ళ కాలం. ఆ సవాళ్లు ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయో హైకోర్టు తీర్పు తర్వాత, ఘోష్ కమిషన్ రిపోర్టు అమలు చేయడానికి లేదు అని చెప్పిన తర్వాత అర్థమైతా ఉంది కదా. ఇప్పుడు చేతిలో ఉన్న ఆయుధం పోయే, ఏం చేయాలో పాలుపోకపోయా అన్నట్టు తయారైంది పరిస్థితి. ఈ లెక్కన కాళేశ్వరం అస్త్రం కూడా పనిచేయకపోతే, ఆరోపణలు చేయలేకపోతే కాంగ్రెస్ కి దిక్కెవరు? కేవలం కవిత పెట్టబోయే పార్టీనే కాంగ్రెస్ నమ్ముకోవాలా? 2028 అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయం ఇంతలా మారిపోతా ఉందా? బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ అవుతా ఉందా? ఎలా చూడాలి? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్ హంబుల్ రిక్వెస్ట్.